అమెరికాతో యుద్ధం భీకరంగా కొనసాగుతున్న తరుణంలో ఇరాన్ అగ్రనాయకత్వం నుంచి ఒక సంచలన ప్రకటన. దేశవ్యాప్తంగా అమెరికా దళాలు జరుపుతున్న భారీ వైమానిక దాడుల తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన రాయబారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాతో తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయినప్పటికీ దౌత్యపరమైన చర్చల తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని ఆయన కీలక సంకేతాలు ఇచ్చారు. యుద్ధ క్షేత్రంలో పోరాటంతో పాటు జాతీయ ప్రయోజనాల కోసం చర్చలు కూడా ఒక వ్యూహాత్మక ఆయుధమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లోని రైల్వేలు, ఓడరేవులు మరియు సైనిక స్థావరాలపై అమెరికా క్షిపణులు విధ్వంసం సృష్టిస్తోన్న వేళ ఇరాన్ అగ్రరాయబారి గాలిబాఫ్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరాన్ అధికారిక టెలివిజన్ ద్వారా ప్రసంగించిన ఆయన యుద్ధ రంగాన్ని మరియు దౌత్య రంగాన్ని సమన్వయం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. యుద్ధానికి లేదా చర్చలకు ఇరాన్ భయపడదని, ఈ రెండు దేశ ప్రయోజనాలను కాపాడే మార్గాలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు జరపటం అంటే లొంగిపోవటం కాదంటూ వ్యాఖ్యానించారు. గాలిబాఫ్ చేసిన ఈ ప్రకటన అటు అంతర్జాతీయ సమాజంతో పాటు ఇటు ఇరాన్ దేశీయ రాజకీయాలను ఉద్దేశించి చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలోనే తాను ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నట్లు గాలిబాఫ్ వెల్లడించారు. అమెరికాపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించాలని, సుప్రీం లీడర్ మరణానికి పగ తీర్చుకోవాలని డిమాండ్ చేస్తోన్న ఇరాన్ తీవ్రవాద హార్ట్ లైనర్ శ్రేణుల నుంచి తనకు వ్యతిరేకంగా వస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశ ఆర్థిక ఉపశమనం మరియు స్థిరత్వం కోసం దౌత్యమే సరైన మార్గమని ఇరాన్లోని వ్యవహారిక వర్గం బలంగా నమ్ముతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును సడలించే ప్రసక్తే లేదని గాలిబాఫ్ తేల్చి చెప్పారు. ఒమన్ తీరం గుండా నౌకలను నడిపిస్తూ అమెరికా గతంలో కుదిరిన 14 అంశాల శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలో ఉంచుకోవటం ఇరాన్ జాతీయ భద్రతకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. బల ప్రదర్శన ద్వారా జలసంధిపై తమ హక్కును కాపాడుకుంటూనే మరోవైపు అమెరికాతో శాశ్వత విజయాలు సాధించాలంటే చర్చలు అవసరమనే సంకేతాన్ని గాలిబాఫ్ పంపినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్నప్పటికీ దౌత్యానికి ఇంకా అవకాశం ఉందనే ఈ ప్రకటన పశ్చిమాసియా సంక్షోభంలో ఒక కొత్త మలుపుగా మారే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.